లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన వెంటనే బీకో ఆటోప్ మండలం ఎప్పుడూ ప్రశాంతతకు వాతావరణం నిలయమైనటువంటి ఈ మండలంలో ఒక ఎంపీటీసీ సభ్యుడిని నారాయణ స్వామి అనే అతన్ని దారుణంగా కొట్టి కాలించేయడం, మరలా జౌనపల్లిలో శిలాపలకాలు పగలగొట్టడం, కొత్తూరులో శిలాపలకాలు పగలగొట్టడం, ఇక్కడ బ్రాహ్మణ వీధిలో శిలాపలకాలు పగలగొట్టడం, సచివాలయాల్లో ధ్వంసం చేయడం, ఆర్బికేలు ధ్వంసం చేయడం, ఇదంతా మంచి సంస్కృతి కాదు. స్నేహభావంతో సోదరభావంతో చెప్తున్న తెలుగుదేశం మిత్రులకు కూడా మేమందరము శాంతి కామకలం. ఏ రోజు ఇలాంటి దాడులు పాటుపడిన సందర్భాలు మన మండలంలో లేవు. రాబోయేటువంటి కాలంలో కూడా ఉండకూడదని ఆశిస్తున్నాను. వీటికి ఫుల్ స్టాప్ పెట్టి జరిగేటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యమై మేము కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలుగుదేశం మిత్రులు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకున్నటువంటి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అందరూ సహనంతో ఉంటారని ఉండగలుగుతారని చెప్పి కూడా నేను మీ ద్వారా హామీ ఇస్తున్నాను.